మునిగిన కుదురుపాక గ్రామంలో రాజరాజేశ్వర మిడుమానేరు జలాశయంలో ఉన్నాము. కానీ జలాలు లేవు. మనం అంతా చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా ఎడారిని తలపించే విధంగా ఇవాళ మన మిడుమానేరు జలాశయం కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఒక దిక్కు ఎలినీనో మరి కరువు వచ్చే పరిస్థితుల్లో, ఒక దిక్కు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రైతన్న జూలై మాసం దాకా ఆకాశం దిక్కు చూసేటోడు చినుకెప్పుడు పడుతుందా అని. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చేసింది. కరువు వస్తే కూడా ఆనాడు మరి కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది తెలంగాణలో నీళ్లు నిధులు నియామకం చేయాలని. యావత్ సమాజంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడినటువంటి విధంగా ఉద్యమాన్ని చేసి అనేక మంది మరి బలిదానాలై, వేల మంది బలిదానాలై అమరులైనటువంటి త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ ఎట్లుండాలనుకున్నాడంటే 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్లు, మరి రైతు బంధు, రైతు మరి బీమా, అదేవిధంగా అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలి. మరి ఆనాడున్నటువంటి కరువు కాటకాలతో అల్లాడినటువంటి తెలంగాణ ప్రాంతం, మరి ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి అదేవిధంగా కూలీ పని కూడా దొరకక సాగుకు యోగ్యత లేనటువంటి సందర్భాలలో ఇక్కడ నుంచి బొంబాయికి, భీమండికి వలసలు పోయినటువంటి పరిస్థితిని చూసినటువంటి ఆకలి చావులు, ఆత్మహత్యలు చూసినటువంటి కేసీఆర్ గారు మరి సావునట్లపై తెలంగాణ తెచ్చిన తెలంగాణ సుభిక్షంగా దేశానికి రోల్ మోడల్ ఉండాలని ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రయత్నం చేస్తే, ఆకలి చావులను, ఆత్మహత్యలను ఆపాలని ప్రయత్నం చేస్తే, ఇవాళ తిరిగి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇగో మనం మిడుమానేరులో ఉన్నాం. మరి మొత్తం ఎడారైపోయింది. అటు వరదవెల్లి, ఇటు నీలోజిపల్లె, ఇటు కుదురుపాక, అన్ని గ్రామాలన్నీ కూడా తేలినాయి. మళ్ళీ పాత మిడుమానేరు అంటే ఇక్కడ ప్రాజెక్టు లేకముందు ఎట్లయితే ఉండేనో అటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గంలో. తెలంగాణకి గుండెకాయ మిడుమానేరు అంటే, రాజరాజేశ్వర జలాశయం అంటే మరి తెలంగాణ గుండెకాయ. దాదాపు 40-45 లక్షల క్యూసెక్ల నీళ్లు అంటే ఎకరాలకి పోయే విధంగా ఇచ్చేటువంటి ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. ఇది మరి కాళేశ్వరమే కరువు వచ్చిన కాళేశ్వరమే దిక్కు. మరి కాళేశ్వరం ఇలా వాడకుండా దాన్ని మరి ఇవాళ దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని ఎంత ఘోరంగా అంటే ఆ పడావు పడ్డట్టుగా మేడిగడ్డ ప్రాజెక్టును అక్కడ వేసి వాళ్ళ ఆంధ్రాకి, చంద్రబాబు నాయుడికి మరి పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు పంపుతా ఉన్నాడు. ఇవాళ కూడా 3300 క్యూసెక్ల నీళ్లు మరి ఆ ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయి. అక్కడ చిన్న ఒక కాఫర్ డ్యామ్ కట్టి మరి దాన్ని రిపేర్ చేసేటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డికి లేదు. కాఫర్ డ్యామ్ కట్టి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఆడ కాఫర్ డ్యామ్ కట్టి మళ్ళీ రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు కనుక, రైతుల మీద పగబట్టిండే కనుక ఇవాళ మిడుమానేరు పరిస్థితి ఇట్లుంది. చెరువుల పరిస్థితి అట్లా ఉంది. ఇవాళ ఏ చెరువులలో నీళ్లు లేవు. మరి మిడుమానేరే ఎండిపోయింది. తెలంగాణకే తలమానికమైనటువంటి మిడుమానేరే ఎండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఎంత గొప్ప ఆశయంతో ఎక్కడో మరి గోదావరి జనరల్గా అది సముద్రంలో కలుస్తుండే. తెలంగాణ రాకముందు సముద్రంలో కలిసేటువంటి గోదావరిని, ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి గోదావరిని బ్రహ్మాండంగా కొండ పోచమ్మ వరకు తరలించాలనేటువంటి ఉద్దేశం యావత్ తెలంగాణ. ఒక్క సాగునీళ్ళకే కాదు తాగునీళ్లకు, పరిశ్రమలకు, అన్నిటికీ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి నీళ్ల సౌకర్యాన్ని కల్పించినటువంటి అపర భగీరథుడు మరి వాళ్ళ కేసీఆర్ గారు. మరి అటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ గారు ఆశయాన్ని ఇవాళ సర్వనాశనం చేసి ఇవాళ చెరువులు మరి ఎట్లయిపోయినాయంటే తాంబాలలాగా అయిపోయినాయి. ఇవాళ జలాశయాలు కూడా తాంబాలలాగా అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మిడుమానేరులో ఎంతున్నది 5-6 టీఎంసీల నీళ్లున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లాకి తాగునీరు మొత్తం ఇక్కడ నుంచి పోతుంది. ఇంకొక 4 రోజులు అయితే ఇదే పరిస్థితి కనుక ఉంటే తాగునీళ్ళు కూడా దొరకాయిగా. మళ్ళీ తాగు నీరు దొరకని పరిస్థితి, సాగునీరు లేనటువంటి పరిస్థితి తెలంగాణలో కల్పించేటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కొద్దిగా సిగ్గు తెచ్చుకొని రైతు తెలంగాణకు తాగునీళ్ళు ఎట్లిద్దాం, పరిశ్రమలకు ఎట్లిద్దాం, వ్యవసాయ సాగుకు ఎట్లిద్దామని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా నేను మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఇంత గొప్ప ప్రాజెక్టు ఇవాళ మొత్తం ఊర్లన్నీ తేలి ఉన్నాయి. మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కుదురుపాక కానీ, నీలోజిపల్లి కానీ, వరదవెల్లిలో కానీ కనబడతా ఉంది. కనుక
వెంటనే మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టండి, ఆ జలాశయాలను ఒడిసిపట్టండి, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ వ్యాప్తానికి తాగునీరు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి వాళ్ళ ఎల్లంపల్లి ద్వారా కన్నెపల్లి పంపులు, నంది పంపుల నుంచి గాయత్రి పంప్ హౌస్కు పంపి, గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడుమానకి పంపితే రంగనాయక్ సాగరు, అన్నపూర్ణ, మరి అదేవిధంగా కొండపోచమ్మ, మల్లన్న సాగరు ఇక్కడి వరకు నీళ్లు అందించేటువంటి అవకాశం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక కూలేశ్వరం అన్న కాంగ్రెస్ నాయకులారా ఒక్కసారి మరి ఇవాళ మీరు ఈ మిడుమానకి రావాలి. గోదావరి దగ్గర ఆ అమ్మ గోస చూడాలి. తలాపున బారే గోదావరి ఇవాళ మళ్ళీ ఎడారి అయిపోయి మళ్ళా చంద్రబాబు నాయుడు పోలవరానికి పంపిస్తుండ్రు రేవంత్ రెడ్డి శిష్యుడు. కనుక తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత రైతాంగం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని దాన్ని రిపేర్ చేయాలి. ఎల్లంపల్లి దగ్గర వస్తున్నటువంటి ఈ జలాశయాలను కూడా ఒడిసిపట్టి మిడుమానరకు గాయత్రి పంప్ హౌస్ ద్వారా పంపాలి. రాంపూర్ పంప్ హౌస్ ద్వారా కూడా